రావట్లేదు. మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారా? ముందు దర్శనం చేసుకుని కూడా ఇక్కడ కూర్చున్నారు, లాస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. వెళ్ళిపోయారా? మరి ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం కాదు. అసలు ఆలోచించండి ఒకసారి. మీరు అందరూ ఇక్కడే కదా ఉన్నారు. మీరు వెళ్ళిపోయేది ఉన్నప్పుడు కానీ ఖాళీ లేదంటే ఆ బయట దండం పెట్టి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు లైన్ లో ఉండండి అమ్మా, ఒకరికొకరు తగలకండి అమ్మా, మంత్రులు చెప్పుకోండి అమ్మా, స్వామి ఒకటి చూస్తారు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఆయన పాదాలని. అప్పుడే మన జీవితాలు మాతాయని చెప్పినప్పుడు కూడా లైన్ లో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 వరుసలు అంత అవసరమా చెప్పండి? మనం ఎందుకు లైన్ పాటించలేకపోతున్నాం? పోలే స్వామి ఏమన్నా ఒక 10 మందికి దర్శనం వచ్చి తర్వాత మాయైపోతారు, కనపడడానికి ఏమైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. ఒక 10 మందికి దర్శనం వచ్చిన తర్వాత ఇక తర్వాత చూడరు, ఆయన తీసుకొచ్చేసి ఉంటుంది అన్నది ఏమైనా ఉందో చెప్పండి. అలా చూస్తానే ఉంటాడు ఆయన. కానీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తాడంటే మీలో ఉన్న ఆర్తిని బట్టి చూస్తాడమ్మా, మీ కష్టాన్ని బట్టి చూస్తాడు, మీరు చెప్పే మంత్రాన్ని బట్టి చూస్తాడు. అంతేగాని ముందు వచ్చినోడికి ఒకలాగా వెనకాల వచ్చిన ఒకలాగా వడ్డించడం ఆయన. అందరికీ సమానం. ఎవరైతే బాగా ఆర్తితో వచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సింది వస్తుంటారో, ఎవరైతే ఇలాగ అడ్డదిడ్డంగా వచ్చారో వాళ్ళు కంగారు వెళ్ళిపోతారమ్మా. అక్కడ నిజంగా దేవుడు ఏం కోరుకున్నారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చేసి వెళ్ళిపోతుంటారంటే. ఉపయోగం ఏంటమ్మా? ఉపయోగం ఏమైనా ఉందా? ముందు ఆలోచించండి, నిదానంగా ఉండాలి భగవంతుడి దగ్గర. నేను చెప్పాను కదా ఇందాక, గ్లాసులో నీళ్ళు వేస్తున్నప్పుడు మనం ఎలా చూసామనుకోండి, నీళ్ళు పడితే నీళ్ళు వేస్తారా? మీరు వచ్చినప్పుడు గ్లాస్ ఎత్తుకున్నామా, కొన్ని మంచి లేమ్మా, ఎలా అంటున్నాను, మీరు నీళ్ళు వేస్తారు నాకు? ఆలోచించండి ఒకసారి. అలాగే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు నిదానంగా మనసునంతా ఆయన పాదాల దగ్గర పెట్టి అప్పుడు మనం చేసుకోగలగాలి. అప్పుడు ఆయన యొక్క పూర్ణ అనుగ్రహం మన మీద కలుగుతుంది. కాబట్టి మనం నిదానంగా ఉండడం తెలుసుకోవాలి. ఓకేనమ్మా? అయితే ముఖ్యంగా మీరు చెప్పేది